ఉద్యమంలో భాగస్వామ్యమై ఉపాధ్యాయ పౌరుకి ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమంలో నిన్నటికి నిన్న జిల్లా మంత్రి గౌరవనీయులు ముఖ్యుల శ్రీధర్బాబు గారు ప్లాంట్ గురించి మాట్లాడడానికి అఖిలపక్ష ప్రణవ్బాబు గారు మమ్మల్ని తీసుకువెళ్ళి వారితో చర్చింపజేసి దాదాపు ఒక గంట సేపు చర్చలు చేసి ఆ చర్చలలో సారాంశంగా హైదరాబాద్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రాకుండా చూస్తాను, తప్పకుండా నా సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో అలాగే ఇతర మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్య తీసుకుపోయి దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయకుండా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మరి ఇవాళ ప్రణవ్ బాబు గారు ఇక్కడికి వచ్చి ఆ విషయాన్ని మంత్రి తరఫున మనం అక్కడ చెప్పినప్పుడు పబ్లిక్గా మీరు అందరి ముందట వచ్చి చెప్పమని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి మరి వారు మంత్రి గారి తరఫున వారి తరఫున చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో హుజురాబాద్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రాకుండా చూడడానికి పూర్తి బాధ్యత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్కి ఆయన మీద పెట్టడం జరిగింది. రేపు ఏది జరిగినా పూర్తి బాధ్యత ఆయనే వహించాల్సి ఉంటుంది. అట్లాగే రెండవది టైం బౌండ్కు సంబంధించి నిన్న మంత్రి గారిని యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ తొందరగా దీనికి సమస్య పరిష్కరించమని చెప్పి కోరినప్పుడు తప్పకుండానే అధికారులతో మాట్లాడి మిమ్మల్ని కూడా మళ్ళీ ఒకసారి పిలిచి మీతో కూడా చర్చలు చేసి తప్పకుండా హుజురాబాద్లో ఏర్పాటు కాకుండా పూర్తి స్థాయిలో నా బాధ్యత అని చెప్పినప్పుడు మనం టైం బౌండ్ కూడా అడగడం జరిగింది. కొంత సమయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ మేము చెప్పినటువంటి ఏంటంటే 20-25 రోజులలో దానికి పరిష్కారం రావాలి, పరిష్కారాన్ని తీసుకొని రావాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు కూడా నేను వారికి మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. 20-25 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ముఖ్యుల శ్రీధర్బాబు గారిని సందర్భంగా కోరడం జరుగుతుంది. 25 రోజుల తర్వాత రాకపోతే మీరు టైం బాండ్ పెట్టింది. తప్పకుండా వారే తన మాటలలో చెప్పడం జరిగింది శ్రీధర్బాబు గారు. ఒకవేళ నేను కనుక ఈ సమస్యకు పరిష్కారం సూచించకపోయినట్లయితే లేదా పరిష్కారం రాకపోయినట్లయితే మళ్ళీ మీకు మీ ఆయుధం ఉద్యమం మీకు ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు ఉద్యమం చేయొచ్చు, అప్పుడు దానికి ఏమి అభ్యంతరం లేదు అని చెప్పి వారు అనడం. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా వాతావరణం అననుకూల పరిస్థితి. అట్లాగే వ్యవసాయదారులంతా కూడా చాలా వ్యవసాయ పనులు కల్లాల పనులు ఉన్నారు. అట్లాగే మరి ప్రభుత్వం ఒక రకమైన ఒక వైపు హామీ ఇచ్చి ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు మంత్రివర్యులు హామీ ఇచ్చిందంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా భావించాల్సింది. కాబట్టి ఈ హామీ ఈ పరిస్థితుల దృష్ట్యా మేము కొంత 20-25 రోజులు ఈ ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నాం. తప్పకుండా సరి అయినటువంటి పరిష్కారం 20-25 రోజులలో రాకపోయినట్లయితే భవిష్యత్తులో మళ్ళీ తప్పకుండా ఉద్యమం చేయడానికి అఖిలపక్ష జేఏసీ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.